కాళేశ్వరం రిపోర్టు టార్గెట్ కేసీఆర్ఏనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. అరెస్టులు ఉండవచ్చని, అయినా ఆందోళన చెందవద్దని కేసీఆర్ తన పార్టీ నేతలకు కూడా ధైర్యం చెబుతున్నారు. కాళేశ్వరం రిపోర్టులో ఉన్న సీరియస్నెస్, కేసీఆర్ పాత్ర గురించి విస్పష్టంగా చెప్పిన వైనం చూస్తే అసెంబ్లీలో చర్చల తర్వాత క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే A1గా కేసీఆర్ ఉంటారు. అయితే అరెస్టు చేసే అంత సాహసం చేస్తారా అన్నదే కీలకం. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. తెలంగాణ ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం దిశగా అందరూ రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా కేసీఆర్ రాష్ట్రంలో దిగ్గజ నేత. అయితే ఆయనను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేరు. కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసినప్పుడు సామాన్య ప్రజలు ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే కవితకు నేరుగా తెలంగాణ ప్రజలతో మానసిక బంధం లేదు. కేసీఆర్ కుమార్తెగానే ఆమెకు ఇమేజ్ ఉంది. పైగా ఆరోపణలు వచ్చింది ఢిల్లీలో. అందుకే ప్రజలు స్పందించలేదు. కానీ కేసీఆర్ వేరు. తెలంగాణలోని ప్రతి కుటుంబంతో అనుబంధం ఉన్న నేత. ప్రజలు రాజకీయ నేతల అరెస్టులను రెండు రకాలుగా చూస్తారు. ఒకటి, నిజంగా అవినీతి లేదా తప్పు చేసి జైలుకెళ్లటం. రెండు, కక్షపూరితంగా అరెస్ట్ చేయటం. ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి విచారణ ప్రక్రియ లేకుండా, తప్పు ఏం చేశారో చెప్పకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టారు. ఈ విషయాలను ప్రజలు నమ్మారు. అందుకే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. అదే సమయంలో ప్రస్తుతం వైసీపీకి చెందిన అనేక మంది నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రజల్లో సానుభూతి కనిపించడం లేదు. ఎందుకంటే వారికి అన్ని రకాలైన న్యాయపరమైన అవకాశాలని కల్పిస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా వారికి ఊరట దక్కకపోతే అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందన్నది అంతుబట్టడం లేదు. ఆయన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. విస్తృత చర్చ చేస్తున్నారు. అరెస్టులు ఖాయమన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. కానీ అవకాశమున్న కేటీఆర్ను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయించలేదు. అంటే అరెస్టుల వల్ల వచ్చే రాజకీయ నష్టమేంటో రేవంత్ రెడ్డి సరిగ్గా గుర్తించారని అనుకోవచ్చు. కేసీఆర్ వయసు, ఆరోగ్యం కారణంగా అరెస్టు చేయటం అనేది మంచి నిర్ణయం అవ్వదు. ఈ వయసులో ఆయనను జైల్లో పెడితే ఖచ్చితంగా సానుభూతి వస్తుంది. రాజకీయ పరంగా ఎన్నో చేసి ఉండవచ్చు. కానీ ప్రజలు ఇచ్చిన అధికారంతో కక్ష తీర్చుకోవటానికి ఇలా చేయకూడదని ప్రజలు అనుకుంటారు. అందుకే అరెస్టు చేయకూడదని ప్రభుత్వం భావిస్తే అరెస్టు చేయకుండానే విచారణ చేసే అవకాశం ఉంది. అదే చేస్తే రేవంత్ రెడ్డి మంచితనంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. అవకాశం వచ్చినా అరెస్టు చేయలేదని అనుకుంటారు. ఏం చేస్తారన్నది ముందు ముందు జరిగే రాజకీయ పరిణామాలతో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.